మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనం చూస్తూ ఉన్నాం హైడ్రా దూకుడు హైదరాబాద్లో ఎలా కొనసాగుతుంది అనేటువంటిది. ఇవాళ రామ్నగర్ నాలా మీద ఉన్నటువంటి అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతూ ఉంది. ఒక స్థానిక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏదో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వెళ్ళి చూశారంట. సో రోడ్డును ఆక్రమించి ఉన్నటువంటి కట్టడాలు కానీ, రామ్నగర్ నాలాను ఆక్రమించి ఉన్న కట్టడాలు కానీ చూశారు. ఈ మధ్య కాలంలో అక్కడ ఒక ఇష్యూ కూడా జరిగింది. రామ్నగర్లో జరిగిన ఒక ఇష్యూ ఏంటి అంటే, ఈ మధ్య వర్షాకాలం పెద్ద ఎత్తున నాలా పొంగి పొల్లటం వల్ల, అంటే నాలా మీద అక్రమ కట్టడాలు ఉండటం వల్ల, వర్షం నీరన్నీ కూడా రోడ్ల మీద పడి ఉండటం వల్ల, డ్రైనేజ్ కూడా పొంగి పొల్లటం వల్ల అక్కడ ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. సో రోడ్ల మీద వర్షపు నీరు కారణంగా ఒక మనిషి చనిపోవటం అనేది చాలా పెద్ద రగడే కొనసాగింది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా దాని మీద స్పందించి విచారణకైతే ఆదేశించారు. సో ఆ రాజకీయ రగడ మీకు గుర్తూనే ఉంటుంది. అందుకనే రంగనాథ్ ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే రామ్నగర్ వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఏ మేరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని స్వయంగా పరిశీలించి వచ్చారు. ఆ పరిశీలించిన క్రమంలో ఆ మహిళకి హామీ ఇచ్చారంట, 48 గంటలు టైం ఇవ్వమ్మ, నాకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూల్చివేస్తానని హామీ ఇచ్చారట. ఆ హామీ ఇచ్చినటువంటి 24 గంటలు, 48 గంటలు ఆయన టైం అడిగారు, కానీ 24 గంటల్లోనే పని మొదలైంది హైడ్రా పని. మీ అందరూ తెలుసు హైడ్రా ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేటువంటిది. ఈ ఏరియా ఆ ఏరియా అని లేదు, ఆసిఫ్ నగరు, రామ్నగరు, తర్వాత మరి ఈవెన్ దో పాత బస్తీ, మాదాపూరు, మణికొండ, చిత్రపురి కాలనీ, ఇలా ఈ ఏరియా ఆ ఏరియా లేదు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి మొత్తం హైడ్రా పరిధిలోకి వస్తుంది. 2000 చదరపు కిలోమీటర్ల హైదరాబాదు నగరం, ఇతర మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు మొత్తం కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి. సో ఈ మొత్తం ఎక్కడ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా సరే హైడ్రా జెట్ స్పీడ్గా వెళ్ళిపోతుందని చెప్పాలి. హైడ్రా దూకుడికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా భయపడే పరిస్థితి. నాగార్జున ఎన్ని కన్వెన్షన్ని కొన్ని గంటల వ్యవధిలో ఎలా నేలమెట్టడం చూసాం మనం అంతా కూడా. సో మల్లారెడ్డి, ఓవైసీ బ్రదర్సు, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి, ఇలా చాలా పెద్ద బిగ్ షాట్స్ కూడా భయపడుతున్న పరిస్థితి హైడ్రాని చూసి మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు, సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశాడు. ఆయన ఆక్రమించుకున్న కట్టడాన్ని కూడా స్థానికులు ఫిర్యాదు చేశారు, ఏదో పార్కులో దానం నాగేందర్ ఆక్రమించి కట్టుకున్నాడని. వెంటనే కూల్చి పడేశారు. తర్వాత మీ అందరూ తెలుసు ఆసిఫ్ నగర్ చెరువుని దాదాపు అక్కడ లోకల్ ఎమ్మెల్యే కబ్జా చేసేస్తే, ఆ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఏ పార్టీ అనేది సంబంధం లేదు, కూల్చేయండి అన్నారు. అక్కడ ఆసిఫ్ నగర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూల్చివేశారు. అలానే హైదరాబాద్ పరిధిలో అనేకమైనటువంటి, నిన్నటికి నిన్న సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారు. అంటే పరిస్థితి ఏ రకంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. దాదాపు మాదాపూర్ ఏరియాలో దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా కట్టుకున్నటువంటి 204 ఇళ్లకి నోటీసులు ఇచ్చారు. దాంట్లో హీరో బాబు, అంటే సినిమా నటుడు, మాజీ ఎమ్మెల్యే ఆయనకు కూడా, అంటే ఆయన ఏదో ఇల్లు అమ్ముకున్నాడని చెప్తా ఉన్నారు. మరి చూడాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన ఇంటికి కూడా నోటీసులు పోయాయి. ఇలా అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళ ఇలా కూడా నోటీసులు పోతూ ఉన్నాయి. అంటే చిన్న పెద్ద అనే తేడా లేదు. వాళ్ళు ఎంత ప్రముఖులైనా, వాళ్ళ స్థాయి ఏదైనా సరే, ఈవెన్ దో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనా సరే నోటీసులు పోతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా రేపో ఎల్లుండే అన్నట్టుంది ముహూర్తం. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులపై కొలతలు నిర్వహించడం మనం చూసాం. కాబట్టి సో అక్రమ కూల్చివేతలు చాలా పెద్ద ఎత్తున హైదరాబాదులో జరుగుతూ ఉన్నాయి. హైడ్రా వర్సెస్ ఆక్రమణదారులు అన్నట్టుంది వివాదం. సరే, కొన్ని వివాదాలు అయితే వస్తూ ఉన్నాయి. కొంత, అంటే ఎంత ప్రశంసలు వస్తున్నాయో ఎంతో కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో కట్టేటప్పుడు అధికారులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు, కట్టాక కూల్చివేస్తూ ఉంటారు. అంతిమంగా సామాన్యులు ఇబ్బంది పడుతున్నాడు కదా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. నిన్నైతే రామ్నగర్ పరిధిలో కూల్చివేతలు మనం చూస్తూ ఉన్నాం. రామ్నగర్ పరిధిలో అక్కడ కళ్ళు కాంపౌండ్ దగ్గర కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. కళ్ళు కాంపౌండ్ మొత్తం కూడా కూల్చివేశారు. పొద్దున్నే కళ్ళు దాగి చాలామంది అక్కడ ఉన్నారంట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ ప్రాంతాలకు తరలించి కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సో ఎవరైనా అడ్డుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. హైడ్రా, జిహెచ్ఎంసీ కలిపి కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది. ఎవరైనా కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టడానికి కూడా పోలీసులు ఏమాత్రం వెనకాడటం లేదు. సో కఠిన చర్యలు తీసుకుంటారని కూడా హైడ్రా హెచ్చరిస్తూ ఉంది. సో కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్తా ఉంది. మొన్న ఈ మధ్య పాత బస్తీల్లో కూల్చివేత, రాజేంద్ర నగర్ పరిధిలో కూల్చివేతలు జరుగుతూ ఉంటే అడ్డుకున్న ఆ బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని ఆ పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరీ కూల్చివేశారు. ఈ హైడ్రా మీద తిరుగుబాటు చేసినందుకు దాని నాగేంద్ర మీద కేసు పెట్టారు. అంటే పరిస్థితి చూసుకోవచ్చు. సహజంగా
ఎంఐఎం ఎమ్మెల్యేని ఎవరు టచ్ చేయరు. కానీ వాళ్ళని కూడా స్టేషన్‌లో బంధించి కూల్చివేతలు కొనసాగించారంటే హైడ్రా దూకుని మనం అర్థం చేసుకోవచ్చు. ఓవైసీ కూడా భయపడుతూ ఉన్నారు. ఓవైసీ సోదరులు రోజుకో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఏది బుద్ధ భవన్‌ని కూల్చేస్తారా? జీహెచ్ఎంసీ ఆఫీస్‌ని కూల్చేస్తారా? ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే కట్టారు కదా! అంటే ఎందుకు అలా రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే ఆయనకు సంబంధించిన ఫాతిమా కాలేజీ కూడా చెరువులో కట్టాడు. ఆయన ఫాతిమా కాలేజీని చెరువులో కట్టి దాని నుంచి విద్యా వ్యాపారం చేసుకుంటూ సంవత్సరానికి 100 కోట్ల సంపాదించుకుంటూ ఇవాళ కూల్చివేస్తారనగానే భయం పుట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు ఓవైసీ బ్రదర్స్. సో వీళ్ళు వాళ్ళని తేడా అయితే ఉండటం లేదు. ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ని కూడా టచ్ చేసే పరిస్థితి హైడ్రా వచ్చిందంటే హైడ్రా దూకుడు అంటే హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ ఉన్నారు. ఏవి రంగనాథ్ ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. హైదరాబాద్ను సంరక్షించిన మాత్రమే నా జయం. హైదరాబాద్ 1732 చెరువులు ఉండాలి, కానీ 700 కూడా కనపడటం లేదు. రేపొద్దున హైదరాబాద్ మరో బెంగళూరులా కాకుండా, మరో నోయిడాలా కాకుండా, మరో వాయినాడ్లా కాకుండా కాపాడే దానికోసం ఈ చర్యలు అని చెప్తా ఉన్నారు. హైడ్రాకు తొందరలో పోలీస్ స్టేషన్ కూడా రాబోతుందని చెప్తున్నారు. ఏ సామాన్యుడు ఏ రకమైన కంప్లైంట్ ఇచ్చినా వెంటనే చర్యలు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే హైడ్రాకి 200 కోట్ల రూపాయల నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. అంటే ఏమాత్రం నిధుల కొరత హైడ్రాకి లేదు. సో వేరే కార్యక్రమాలకు నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా హైడ్రాకి మాత్రం నిధుల కొరత లేదు. నిధులు విపరీతంగా ఇంకా కావాలన్నా ఇస్తాను అన్నట్టు నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా నోటీసులు వచ్చిన తర్వాత అక్కడ రాజకీయ దుమారం కూడా రేగుతున్న తర్వాత నోటీసు హైదరాబాద్లో అంటే సెక్రటరీలో సపరేట్ మీటింగ్ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎవరు అని చూడొద్దు, తన అనే భేదం మనకి లేదు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయటం, ఎందుకంటే ఒక రకంగా ప్రజల్లో మంచి వాతావరణం ఏర్పడింది. హైదరాబాదు హర్షిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లటం మన జయంగా ఉండాలి. కొద్ది గొప్ప విమర్శలు వచ్చినా పట్టించుకోవద్దు అని చెప్పేసి ఇది కూడా చెప్తా ఉన్నారు. అయితే కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ రాయదుర్గం పరిధిలో జీవో నెంబర్ 76 అక్కడ సామాన్యులు చిన్నపిల్లగాలతో ఉన్నటువంటి కుటుంబాన్ని ఉన్న పలానా ఖాళీ చేసి కూల్చివేయడం ఏదైతే ఉందో అది కొంత విమర్శలకు దారితీసింది. కాబట్టి అలాంటి కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా మొత్తంగా చూసినప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు హైడ్రా కూల్చివేతని జనం సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది మెజార్టీ వాళ్ళు. కాకపోతే ఏంటంటే జనం కోరుకుంటుంది ఏంటంటే కట్టేటప్పుడే కొద్దిగా చూసుకోండి. రోడ్లు ఆక్రమించి కడుతున్నారా, చెరువులు ఆక్రమించి కడుతున్నారా, నాలలు ఆక్రమించి కడుతున్నారా, బఫర్ జోన్స్ ఆక్రమించి కడుతున్నారా, ఎఫ్టీఆర్ పరిధిలో కడుతున్నారా, ఏకంగా చెరువుని ఆక్రమించి కడుతున్నారా అనేటువంటిది చూడండి తప్ప కట్టిన తర్వాత కూల్చివేయటం అనేటువంటిది అది ఇబ్బందులకు గురి చేసే వాతావరణం అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైనా ఈ వాతావరణంలో కొంత మార్పు రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కట్టేటప్పుడు కట్టనిచ్చి తర్వాత డబ్బులు పెట్టి కూల్చేసి ఇది కాదు కదా. కాబట్టి ఏది ఏమైనా మనం హైడ్రా దూకుడు రామనగర్ ఏరియాలో ఏ రకంగా కూల్చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇక బుల్డోజర్లో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కళ్ళు కాంపౌండ్ అంతా పీకి పడేశారు. రేకుల షెడ్ ఉంటే కూల్చి తీసి పడేశారు. రామ్నగర్ నారాయణ ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు. సో హైడ్రా దూకుడు హైదరాబాదులో పెద్ద ఎత్తున హైడ్రా వర్సెస్ అక్రమదారులుగా కొనసాగుతుంది. వాళ్ళు ఒకవైపు కోర్టుకు పోతూ ఉన్నారు అక్రమదారులు, ఇంకోవైపు న్యాయ పోరాటం ఇంకోవైపు రాజకీయ పోరాటం చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు లాబింగ్ కూడా దిగుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు నా మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది అనేది. ఎందుకంటే మా కూల్చివేతలు ఆపండి అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి ఉంది అనేది. వాస్తవంగా ఎక్కడెక్కడైతే కూల్చివేతలు జరుగుతున్నాయో అక్కడ స్థానికులంతా పోయి ఎమ్మెల్యే దగ్గర మొరబెట్టుకుంటా ఉన్నారు. మా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఆపండి అనేది. ఎమ్మెల్యేలు వాళ్ళకి చెప్తా ఉన్నారు మాకే దిక్కు లేదు, ఏం చేసే పరిస్థితి లేదని చేతులు ఎత్తేస్తున్నారు. హైదరాబాదు సిటీ పరిధిలోని ఎమ్మెల్యేలు ఫోన్ స్విచ్ ఆఫ్లు వస్తున్నాయంట. కూల్చివేతల మీద జనాలు వరుసగా ఫోన్లు చేస్తున్నారు అనేది. సహజంగా ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలు కూడా మెజారిటీ భాగం మధ్యతరగతి పేద వర్గాలు ఉండే ఏరియాలు కాకుండా కొంత ఎవరైతే రోడ్డును ఆక్రమించి పూర్తిగా చెరువులను ఆక్రమించి కట్టుకున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. వాణిజ్య సముదాయాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే నివాసం కోసం కాకుండా వ్యాపారం కోసం ఆక్రమించుకున్న కట్టడాల మీద హైడ్రా మరీ ఎక్కువ ఫోకస్ చేస్తుంది. నివాస ప్రాంతాల విషయంలో కొంత టైం ఇస్తుంది వాళ్ళకి ఖాళీ చేసి వాళ్ళు కొత్త ప్రదేశాన్ని చూసుకోవడానికి. నిన్న మాదాపూర్లో జరిగింది కూడా అదే. 204 ఇళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నెల రోజుల సమయాన్ని ఇవ్వడం జరిగింది. అంటే రంగారెడ్డి కలెక్టర్ చెప్పారు నెల రోజులు మీకు టైం ఇస్తున్నా, మీరు కూల్చివేస్తారా మమ్మల్ని కూల్చివేంటారని. ఇలా రామ్నగర్ పరిధిలో అయితే జిహెచ్ఎంసీ హైడ్రా కలిసి కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నాయి. చూడాలి ఇంకా కూల్చివేతలు ఎక్కడి వరకు వెళ్తాయి, ఏ రకమైనటువంటి వాతావరణం హైదరాబాద్లో ఏర్పడబోతా ఉంది, ఎన్ని చెరువుల్ని హైడ్రా కాపాడబోతా ఉంది, ఎన్ని చెరువుల్ని కూల్చివేతల ద్వారా హైదరాబాద్ సమాజానికి హైడ్రా చూపించబోతా ఉంది అనేటువంటిది చూడాల్సి ఉంది.